యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వసించట్లేదు. అయిపోయి విశ్వసించేవాడు కలవరపడ్డాడంటే విశ్వాసం ఉంచనివాడు కలవరపడుతున్నాడు. అప్పుడు కలవరపడేవాడు ఎవరు? కీడును ఎదిరించేవాడు ఎవరు? కీడును ఎదురు చూసేవాడు ఎవరు? కీడును పలికేవాడు ఎవరు? చూడు ఎటుపోతుందో వ్యవహారం. కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు, సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, కలతలు, ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి. నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని, ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను, నేనేందో దిగజారిపోతున్నాను, ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను, ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నాను, ఏదో ఇంకా బలహీనమయ్యేటట్టున్నాను, నేను ఇంకేందో లేచేటట్టు నేను కనపట్లేదు. అయ్యే జరుగుతాయి, ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు. కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? దేవుని బట్టి నువ్వేం నమ్మాలి? ఆయన రక్తము చేత నన్ను విమోచించాడు, ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు, నీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వాదమునకు వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు. అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు, నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు, నీ శ్రమలన్నీ నీకు దీవెనలుగా మారతాయని మాట్లాడాడు. ఈ రోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని, ఈ శ్రమని, వేదనని, కన్యలన్నిటినీ నీకు దీవెనలుగా మారుస్తానని సెలవిచ్చాడు. నేడు నీవు చూచుచున్న ఐగుప్తీయుల్ని ఇక ఎన్నడూ చూడవు, నేడు నీవు తరమబడుతున్నావు, నిన్ను తరుము వారిని ఇక నీవు చూడవు అని నాకు మాట్లాడాడు. శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చాడు, దీవెనల నా వర్షము నా మీద కుమ్మరించాడు. ఒక్కసారైనా ప్రభు నన్ను గురించి కీడు పలికాడా? భయపడకు నేనున్నాను నీకన్నాడు, కలవరపడకు నేనున్నాను నీకన్నాడు. నా దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ఇట్లా ప్రతికూలతలో ఉండొచ్చు, కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు, నిలబెడతాడు, సవాల్కరంగా ఆశీర్వదిస్తాడు, నన్ను సమృద్ధితో నింపుతాడు, అన్ని విధాలా నాకు తోడై ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు.